నమస్తే, సనాతన ధర్మం ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటుగా ఒక అతిథి ఉన్నారు. ఆయన అందరికీ సుపరిచితులే. ఎన్నో ఛానల్స్లో ఆధ్యాత్మికంగా విశేషాలు వింతలు మాట్లాడిన వాళ్ళు, ఒక ఆధ్యాత్మికవేత్త, అలాగే ప్రవచనకర్తలు. వారు ప్రజ్ఞారత్న డాక్టర్ విద్వాన్ అమరవాది శేషయ్య గురువు గారు. వారు తమిళనాడులో తెలుగు విద్యార్థుల కోసం తెలుగు భాష పండితులుగా 36 సంవత్సరాలు సేవ చేశారు. వారితో మాట్లాడతాం. గురుగారు, మనం రామాయణం గురించి అందరూ చెప్తుంటారు, వింటూ ఉంటాం. రాముడి గురించి, రామచంద్ర ప్రభు గురించి, ఆయన అంతటివాడు ఇంతటివాడు గొప్పవాడు. మన ఈ ప్రపంచంలో ఆయన ఆదర్శంగా తీసుకుంటాం మనం. అలాంటి రాముడు ఒక తప్పు చేశారు అని చాలా మంది అంటుంటారు. సీతాదేవిని అడవి పాలు చేశారు. అంటే లైక్ ఆవిడ గర్భవతిగా ఉన్నప్పుడు అది న్యాయమేనంటారా? చాలా మంది ప్రశ్న ఇదే ఉంటుంది. మరి ఇది కూడా మేము ఆదర్శంగా తీసుకోవాలా అని చాలా మంది అంటుంటారు. దీనికి మీరేమంటారు? అమ్మ, మీరు అడిగిన ప్రశ్నలోనే చాలా విషయాలు ఉన్నాయమ్మా. రాముడు ఏనాడు తప్పు చేయలేదమ్మా. రాముడు తప్పు చెయ్యడు కూడా. ఎందుకంటే తన యొక్క సీత గురించి తాను చివరిలో అద్భుతంగా ఒక విషయం చెప్తాడు యుద్ధకాండలో. ముఖ్యంగా ఇంకొక రహస్యం చెప్పాలంటే, మీరు అడిగిన ప్రశ్నకి అసలు రాముడు అరణ్యవాసాలకు రమ్మని చెప్పి సీతను పిలవల. ఒక్క మాట అడుగుతాడు, నన్ను అరణ్యానికి బొమ్మంది మా నాన్న చెప్పాడు. అది కూడా కైకేయి చెప్తుంది. కైకేయి యొక్క అంతఃపురంలో చాలామందికి తెలియని రహస్యం నేను వాల్మీకి రామాయణం 67 ఎపిసోడ్లు ఓం ఛానల్లో చెప్పిన. సూక్ష్మంగా మనం ఆలోచిస్తే కొన్ని కొత్త విషయాలు చెప్తాను మీకు. సీతాదేవి అడుగుతుంది ఏమని, మీరు అరణ్యవాసానికి వెళుతున్నారు, నేను కూడా వస్తాను అంటుంది. అప్పుడు రాముడు వద్దంటాడు, నేను వెళ్ళటం లేదు. అలాగే లక్ష్మణుడు అడుగుతాడు వస్తానని. అప్పుడు సీత ఒక మాట అంటుంది, మా నాన్నగారు 5 విషయాలు ఉన్నాయి, 5 చెప్తాను మీకు. ఇందులో మొదటి విషయం, చివరిది మీకు ఎందుకు గర్భిణీ స్త్రీని వదిలేడని చివరిలో చెప్తాను. ఇప్పుడు ఆవిడ అంటుంది, ఓ రామా, ఓ స్వామి, మా నాన్న స్వయంవరం అంతా అయిన తర్వాత, మీరు శివధనుర్భంగం ఇచ్చిన తర్వాత వివాహ ఘట్టంలో ఒక్క విషయం కన్యాదానం చేసినప్పుడు ఒక మాట అన్నాడు మా నాన్నగారు జనకుడు, ఓ రామ, ఈయం మమ సుత, ఈమె నా కూతురు సీత. అంటే సీత అంటే నాగటి చాలు అని అర్థం. భూమిని దున్నేటప్పుడు నాగటి యొక్క కొన భాగానికి సీత అని పేరు. జనక మహారాజు చేత పెంచబడింది కాబట్టి జానకి అని పేరు. ఆవిడ అయోనిజ, పుట్టుక లేకుండా భూమిలో నుంచి వచ్చింది, ఒక వేద మాత. అందువలన లక్ష్మి యొక్క స్వరూపం. అందువలన మీరు ఇప్పుడు నన్ను వద్దంటే మా నాన్న ఏం చెప్పాడు, మీ అడుగు జాడల్లో నడవమని చెప్పాడు. మీరు లేనటువంటి జీవితం నాకు వ్యర్థం, కాబట్టి నేను మనస్ఫూర్తిగా అరణ్యాలకు వస్తున్నా అని మొట్టమొదట చెప్తుంది. ఇక రెండవది, అరణ్యాలకు వెళ్ళిన సమయంలో అనేక మంది మొట్టమొదటిగా శరభంగ మహర్షి అతని ఆశ్రమంలో కలుస్తారు. అలా అంచెలంచెలుగా వెళుతూ వారు చివరికి ఆ యొక్క శూర్పణఖ ఎప్పుడైతే వచ్చి ఆ రాక్షస స్త్రీ వీరున్నటువంటి ప్రదేశానికి వచ్చి పంచవటి దగ్గర పోరాడినప్పుడు, నేను అందంగా ఉన్నానని చెప్పి రాముడిని వివాహం చేసుకొని ఏదో అడిగినప్పుడు రాముడు ముక్కు చెవులకు వస్తాడు లక్ష్మణుడు. ఆ సమయంలో సీతాదేవి ప్రశాంతంగా నిద్రపోవాలి. రాముడు ఒక పక్క, లక్ష్మణుడు ఒక పక్క ఆమెకు కావలిగా కాచుకొని నిద్రపోతారు, జంతువులు రాకుండా. అంటే ప్రతి చోట సీత పైన ప్రేమను కలిగిన వాడు కానీ రాముడు చెడ్డవాడు కాదు. ఎందుకంటే ఆయన ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని మనం రక్షిస్తే మనం ధర్మాన్ని రక్షిస్తాం. కాబట్టి ఆయన ప్రజారంజకుడు. ప్రజవాక్యంతో కర్తవ్యం అన్నారు. ప్రజలు ఎలా పరిపాలించాలో అలా. ఇంతని రాజు కాబట్టి, పితృవాక్య పరిపాలకుడు కాబట్టి, రాజధర్మములో ప్రజలు రాజును అనుసరించి వెళతారు కాబట్టి ఆ విధంగా తన రాజ్యపాలన చేశాడు. అలాగే అరణ్యవాసం చేసే సమయంలో కూడా ఎప్పుడైతే సీత ప్రేమతో ఈ మారీచుడు మాయా జింకగా వచ్చినప్పుడు, ఆ లేడీ నాకు కావాలి, ఆ జింక కావాలి, బంగారు జింక అన్నప్పుడు లక్ష్మణుడికి చెప్పిపోతాడు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా
సీతను వదిలి పోవద్దంటాడు. కానీ అక్కడ ఆ మాయ అయినటువంటి మారీచుడు హా లక్ష్మణ అని ఎప్పుడైతే మాయా బాణంతో కొట్టినప్పుడు మారీచుడికి లేడి అన్నాడు, ఇక్కడ సీతాదేవి అయ్యో నా రాముడికి ఏదో ఆపద కలిగింది వెళ్ళి చూడు అని ప్రేమగా ఖండిస్తుంది. అప్పుడు లక్ష్మణుడు పోనంటాడు. అప్పుడు చాలా కోపపడుతుంది. ఇంతవరకు నీవు చూపినటువంటిది కపట ప్రేమ, ఇదేనా నువ్వు మీ అన్న పైన భాతృవాత్సల్యం ఇదేనా అంటాడు. అసలు నిజంగా చెప్పాలంటే మొట్టమొదట వనవాసానికి రాకముందు రాజ్య పట్టాభిషేకం మొదట నిర్ణయం చేసినప్పుడు లక్ష్మణుడితో అంటాడు, ఓ లక్ష్మణ, సీతాదేవి నాకు అంతఃప్రాణం, నీవు బహిప్రాణం. నీవు ఈరోజు నేనేదో రాజ్య పట్టాభిషేకం చేసుకో అనుకోవద్దు, నీవు కూడా నాతో సమానం అంటాడు. అలా ఒక అన్నదమ్ముల అనుబంధం అంటే అది. అప్పుడు లక్ష్మణుడు చాలా బాధపడి లక్ష్మణ రేఖగా గీసిపోతాడు, ఇది దాటి రావద్దని. అప్పుడు వెంటనే వెళ్తాడు. వెళ్ళినప్పుడు రాముడు కనపడినప్పుడు తిడతాడు, ఎందుకు వచ్చావు, నేను చెప్పాను కదా అంటే ఈ విధంగా అమ్మగారు నన్ను తిట్టింది కాబట్టి వచ్చాను. అది మలుపు తిరిగి చివరికి ఆ యొక్క జటాయువు ద్వారా అక్కడే ఆ జటాయువు ద్వారా ఈ దిక్కులో పోయినట్టుగా చేసి ఆ జటాయువును కూడా తండ్రి దశరథుడికి ప్రియమైనటువంటిదని అక్కడ చనిపోయే స్థితిలో విషయం చెప్పి చనిపోతే ఆ జటాయువుకి అంత్యక్రియలు చేసినాడు రాముడు. ఈ విధంగా రాముడి గుణాలు చాలా ఉన్నాయి. మీరు అడిగిన ప్రశ్నలో సీతామహాసాధ్వికి ఇది జరిగినప్పుడు ఇది తప్పు కదా, అరణ్యవాసములో ఆమెను వదిలి వెళ్ళడం తప్పు కదా, రెండవది అరణ్యవాసముని ఆమెను తీసుకెళ్ళడం తప్పు కదా, అలాగే అంతా అయిపోయి తిరిగి రావణాసుని జయించి వచ్చిన తర్వాత అయోధ్యకు రాజుగా అయిన తర్వాత ఈమె గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు ఈమెను ఎవడో చాకలివాడు తన భార్య తన ఏదో పుట్టింటికి వెళ్ళిపోయిందని కోపపడి గూఢచారులను పంపిస్తాడు. ప్రతి రాజు కూడా గూఢచారులు పంపినప్పుడు వాడు తిడతాడు చాకలివాడు, నేనేమన్నా పోయిపోయిన పోయి రావణాసుడు తీసుకుపోయిన సీతను తీసుకొచ్చి పెట్టుకున్నట్టు అనుకున్నావా, పోవే ఎక్కడికి పోతావని నిందిస్తాడు. ఆ మాట గూఢచారులు వచ్చి రాముడికి చెప్పడం వల్ల తనకు మానసికంగా సీతాదేవిని అక్కడ చాలామంది రావణాసుడి దగ్గర ఉన్నది అని చెప్పినప్పుడు కూడా లక్ష్మణుడిని పిలిచి అగ్నిని ఆహుతి చేయమని అప్పుడు తిడతాడు. తను చూడాలన్నప్పుడు యుద్ధఘట్టమైన తర్వాత సీతాదేవి దగ్గరికి వెళ్ళినప్పుడు మాట్లాడడం మొదట కోపపడతాడు, అగ్ని ప్రవేశం చేస్తాడు. అది కూడా లోకం కోసమే. ఇక్కడ మీరు అడిగే ప్రశ్న చివరిలో ఇది కూడా లోకం కోసమే. నా సీత పునీత్ అని గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు ఆమెకు అనేకమైన అపశకునాలు ఏర్పడతాయి. చివరికి లక్ష్మణుడు తీసుకెళ్ళి ఆ యొక్క వాల్మీకి ఆశ్రమంలో వదిలేసి వస్తాడు. అది కూడా రాముడు ఎందుకు చేశాడు, ఆమె గర్భవతి కాబట్టి ప్రజా రక్షణే ధర్మ పరిపాలన దక్షిణ అనేది మా మానవ అవతార పురుషుడైన అతను తన సలక్షణంగా తన సీత ఉత్తమమైనటువంటిది కాబట్టి ఆమె కోసం నేను దేశానికి ప్రజలకు నిరూపణ నైతిక విలువలు రాముడు దిగాడు అని చెప్పకుండా తాను మొదటి నుంచి చివరి వరకు కూడా ఒక నిష్ఠ కలిగిన మానవ స్వరూపంలో అవతారం దాల్చినటువంటి ఒక యోగ నిష్ఠాపరుడు కాబట్టి సీత పైన అనేక విషయాల్లో ఆయనకు ప్రేమ ఉన్నది. అక్కడ అగ్ని పరీక్ష చేసినప్పుడు ఉన్నది, యుద్ధఘట్టం అయినాక లంకలోనే చేస్తాడు. అలాగే ఇక్కడ తీసుకొచ్చి తిరిగి పట్టాభిషేకం అయినప్పుడు కూడా ముత్యాలహారం అనేది ఇంద్రుడు ఇచ్చినప్పుడు అక్కడ కూడా రాముడి యొక్క కనుసైగ చూస్తుంది సీత. ఇక్కడ మీరు చెప్పడంలో హనుమంతుడికి ఇస్తాడు. ఇప్పుడు మీరు అడిగే ప్రశ్న సీతని ఇలా వదలడం తప్పు కదా, ఇది రాముడు చేసిన తప్పు అంటే రాముడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదర్శవంతుడు కాబట్టి భార్య అనేటువంటిది ఆమె పైన ఎంతో ప్రేమ ఉన్న లోక రక్షణ కోసం రాజు కాబట్టి క్షత్రియుడికి ఉండవలసిన లక్షణాలు ధర్మాన్ని కాపాడాలి కాబట్టి ఆ విధంగా చేశాడు. చివరికి వాల్మీకి ఆశ్రమంలో లవకుశులు జన్మించారు. అటువంటి విధంగానే ఆ యొక్క లవకుశుల ద్వారా రామాయణం పాడబడింది, వాల్మీకి చేత చెప్పబడింది. కాబట్టి ఇన్ని ఉన్నా కూడా ప్రతిదీ తాను ఆదర్శవంతుడైన వాడే చేశాడు. మానవ అవతారం తెలిసిన మహావిష్ణు స్వరూపమైన సీతామహాసాది సాక్షాత్ శక్తి రూపమైన లక్ష్మి అయినా కూడా వారి ఇరువురిలో ఏనాడు పొరపచ్చాలు లేవు. ఎప్పుడూ కూడా రాముణ్ణి స్మరణ చేస్తున్నది అశోకవనంలో. కాబట్టి
ఆమె కూడా తను పంపించాలని దుఃఖంతో వెళ్ళాల. లోక రక్షణ కోసం నా రాముడు ఏం చేసినా నేను శిరస వహిస్తాను అని చెప్పి రాముడి కోసం తను అంగీకరించి వెళ్ళింది, కానీ రాముడు తప్పు చేయలేదు. స్వస్తి. ధన్యవాదాలు గురుగారు.